ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనతో పాటు జూమ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే శ్రీశైల్ రెడ్డి గారు. నమస్తే శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం గత నెల రోజులకు పైగా రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలు కన్నీళ్లు మనం చూస్తున్నాం. పూర్తిగా వందల సంఖ్యలో ఉన్న క్యూ లైన్లు ఇప్పుడు వేల సంఖ్యలో కిలోమీటర్ల మేర కూడా పెరిగిపోతున్న పరిస్థితి. రోజు రోజుకు ఈ కన్నీళ్లు కష్టాలు పెరిగిపోతున్న పరిస్థితి. నిన్నైతే ఒక రైతు ఏకంగా సొమ్మసెల్లి పడిపోవడంతో అతని తలకు కూడా తీవ్రమైన గాయమైన సందర్భం కూడా కనిపిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఈ విధంగా ఉంటే అసలు క్యూ లైన్లలో నిలబడుతున్న వాళ్ళు రైతులే కాదు, అసలు కొరతనే లేదు, ఎరువులకు సంబంధించిన ఇబ్బందులు లేదన్నట్టుగా ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్న వాదనను, ముఖ్యమంత్రి అలాగే మంత్రులు చేస్తున్న ప్రకటనలు మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? రైతాంగం దీన్ని ఎట్లా అర్థం చేసుకునే అవకాశం ఉంది? సీతారామరాజు గారు, ముందుగా మీకు నమస్తే, ప్రేక్షకులందరికీ నమస్తే. రాజుగారు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో గత నెల 2 నెలలుగా రైతు కోసం మాత్రమే కాదండి, ఇది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి కూడా రైతాంగం ఏదో ఒక రూపంలో రైతాంగం మీద కక్ష సాధిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని అనిపిస్తోంది. ఆయన మొట్టమొదటి రైతు బంధు రుణమాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలో దగా చేస్తున్నాడు. అయితే యూరియాకు సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు కూడా దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది రాజు గారు. సమాజం కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో 2 మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. మరి ఇప్పుడు కేంద్రము దోష, రాష్ట్రము దోష, లేతే వీళ్ళిద్దరి వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది అని మాట్లాడుతున్న ప్రతిపక్ష పార్టీలు కానీ లేతే మీడియా కానీ దోష. ఇప్పుడు ఎవరి కారణంగా ఈ రోజు రైతులు రోడ్డు మీదకి వచ్చారు? నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చాలా బాధ్యత రహితంగా మాట్లాడిండు. ఆయన మీడియా మీద, ముఖ్యంగా మీడియా అంటే ఈరోజు తెలంగాణ పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్న మీడియా ఏదైనా ఈ రోజు ఉన్నది అంటే కేవలము టీ న్యూస్, నమస్తే తెలంగాణ మాత్రమే మాట్లాడుతున్నది. ప్రజల పక్షాన కొట్లాడుతున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉన్నది. నిజానికి ఈ కేవలం బీఆర్ఎస్ పార్టీ పేరు, నమస్తే తెలంగాణ, టీ న్యూస్ పేరు మాత్రమే కాకుండా ఇంకా కొన్ని పేర్లు తీసుకోవాలి అని నాలాంటి వాళ్ళు కూడా అనుకుంటున్నాం, కానీ ఎవరు లేరు. ఈ రోజు లెఫ్ట్ పార్టీలు ఏమైనాయి? ఆ రోజు అయిన దానికి కాని దానికి అంత ఉధృతంగా కొట్లాడిన పనిచేసిన లెఫ్ట్ పార్టీలు ఈ రోజు ఏమైనాయి? ఎందుకు మౌనంగా ఉన్నాయి? సిపిఐ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన వాయిస్ ఎక్కడ వినిపిస్తా ఉన్నది? ఏం జరుగుతున్నది? మేధావులు ఎందుకు మాట్లాడడం లేదు? గతంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఆయన రైతాంగానికి, వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చినారు అనేది మనం ఆయన ఒక రైతు బంధు రూపకల్పనలో కావచ్చు, 24 గంటల కరెంట్ రూపంలో కావచ్చు, ఇవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ముఖ్యంగా యూరియాకు సంబంధించి కేసీఆర్ గారి ముందు చూపు ఎట్లా ఉందనేది ఆ రోజు యూరియా సమస్య తలెత్తకుండా కేసీఆర్ గారు చేశారు. ఆయనే స్వయంగా మా ప్రైవేట్ మీటింగ్ లో కూడా చెప్పుకునేవాళ్ళు. ఆయన, నేను ఒక ఉదాహరణ చెప్తాను, అందరికి తెలియాలి కాబట్టి నేను గతంలో కూడా రాసిన, మళ్ళీ కూడా చెప్తున్నా. మన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వంలో కేంద్రంలో బీజేపీ, మధ్యప్రదేశ్ లో బీజేపీ ఉన్నప్పుడు యూరియా కొరత అక్కడ తీవ్రంగా ఏర్పడి కాల్పులు జరిగినాయి. ఆ పరిస్థితి తెలంగాణకు రావద్దని అప్పటి కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ మినిస్టర్ అనంత కుమార్ గారిని కేసీఆర్ గారు కలిసి మనకు కావాల్సినంత యూరియా సరఫరా కోసం చర్యలు తీసుకున్నారు. మంత్రుల్ని పంపించారు. అంతేందుకు ఈ రోజు పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, కేసీఆర్ గారు చాలా ముందు చూపు ఉండే ఆయనకి, నన్ను కూడా ఢిల్లీ పంపించిండని ఈ రోజు చెప్తున్నాడు. మరి ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నాడు. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు సలహాలు ఇస్తలేరా? రేవంత్ రెడ్డి తీసుకుంటలేరా? అంతటి సీనియర్ నాయకులకే దిక్కు లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాము, ఇంకొస్తున్నాము, జాయినింగ్లు అవుతున్నాయి అంటున్న వాళ్ళు ఆలోచించాలి. ఈ రోజు ఎంత రైతు వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత మూట కొట్టుకుంటున్నది. ఆ రోజు అట్లా కేసీఆర్ గారు యూరియా సరఫరా విషయంలో అటు మంత్రితో మాట్లాడడము, ఇటు రైల్వే ర్యాకుల పెంపు కేటాయింపుకు సంబంధించి చాలా చిన్న స్థాయి ఆఫీసర్లను కూడా కేసీఆర్ గారు పర్సనల్ గా వాళ్ళని పిలిపించి కూర్చొని మాట్లాడి అన్ని చేసిన ముందు చూపు కేసీఆర్ గారిది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు మంత్రులేమో
ప్రతిపక్షాల మీద నిందలేస్తున్నారు. కేంద్రం ఇవ్వడం లేదంటున్నారు. కిషన్ రెడ్డి గారేమో మేము ఇచ్చినాము మరి ఏమైందో అంటున్నారు. బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు? నీ పనేంది? ఎందుకు కట్టడి చేయడం లేదు? ఈ రోజు ఈ మొన్న ఉపరాష్ట్రపతి విషయంలో కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ఎద్దేవా చేస్తున్నాడు. మీరు కేంద్రంలో ఉన్నారా రాష్ట్రంలో ఉన్నారని. మరి మీరేమో మీ ఎద్దేవాలకు రాజకీయాలకు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కానీ మరి మీరేమో కేంద్రంలో ఉన్నారు, వీళ్ళేమో రాష్ట్రంలో ఉన్నారు. మరి రైతు కోసం ఎందుకు పడతలేదు? అంటే ప్రజా సమస్యలు తప్ప మీకు మిగతా అన్ని కావాలి. ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీజేపీ పార్టీకి ప్రజల గోస తప్ప ఇక అన్ని మీకు మతం కావాలి, కులం కావాలి, మీకు దందాలు కావాలి, అక్రమాలు కావాలి, మీకు ఏంటి ప్రతిపక్షాల మీద నిందలేయాలి, మీడియా మీద నిందలేయాలి. కానీ ఈరోజు రైతాంగము కడుపు మండి ఈరోజు రోడ్ల మీద పొలాలలో పనులు వదిలేసి రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నారు అని తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే మరి ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఎవరిని వాళ్ళని రైతుల్ని రోడ్ల మీద తీసుకొచ్చింది? లగచర్లలో రైతుల్ని రోడ్ల మీదకి ఎవరు తీసుకొచ్చారు? బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందా? ఒక గర్భిణీ స్త్రీని కూడా చూడకుండా వాళ్ళ భర్తని అర్ధరాత్రి తీసుకుపోయి జైల్లో పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా, నమస్తే తెలంగాణ, టీ న్యూసా, లేదా ఈ చోద్యం చూస్తున్న బీజేపీ పార్టీనా? ఈరోజు మొత్తము రైతాంగాన్ని పూర్తిగా పాత రోజులకి సమైక్య పాలన కంటే తీవ్రమైన మనం చూసినప్పుడు విద్యుత్ సంస్కరణలప్పుడు అక్కడ ధర్నా కూర్చున్న వాళ్ళ మీద గుర్రాలతో తొక్కించడము, కాల్పులు జరపడము, చనిపోవడము, రాజశేఖర రెడ్డి హయాంలో ముదిగొండలో కాల్పులు జరగడము, అవన్నీ చూసినాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి కళ నిజమైతున్నది అనుకోవాలా. అప్పటి రోజులే బాగుండే అన్న రేవంత్ రెడ్డి అప్పటి రోజులు నిజంగానే తీసుకొస్తున్నాడు. కేసీఆర్ అన్న చెరిపేయాలి అని అనుకున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రేమించిన తెలంగాణని చెరిపేస్తున్నాడు. అది అస్తిత్వ చిహ్నాల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా తెలంగాణ ఆత్మని, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజల్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు అతి కిరాతకంగా, అతి దారుణంగా, నయవంచనతో ఈరోజు మోసం చేస్తున్న కారణంగానే ఈరోజు కడుపు మండిన రైతు రోడ్డు మీదకి వస్తా ఉన్నాడు, తోపులాటలకు గురైతున్నాడు, రక్తాలు ఓడుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇదో పరిస్థితి ఉంటే కేవలం నిజంగా మీడియాకు ఒక నమస్తే తెలంగాణకు, టీ న్యూస్ కు ప్రజల్ని ఉవ్వెత్తున రోడ్ల మీదకి తరలించే అంత ఇదే ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చేదే కాదు కదా. ఎవరైనా పిలిస్తే ఒక పార్టీ పిలిస్తే లేదా ఒక మీడియా పిలిస్తే రోడ్డు మీదకి వస్తారా? ఇంత బాధ్యతారహితంగా మాట్లాడతా పొన్నం ప్రభాకర్ గారు. మీరు కూడా తెలంగాణ బిడ్డలు. మీరు రేవంత్ రెడ్డిని నేనైతే ఎప్పుడు తెలంగాణ బిడ్డగా కన్సిడర్ చేయను రేవంత్ రెడ్డిని. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆయన ఈ గడ్డ మీద పుట్టిండొచ్చు కానీ ఆయన ప్రాణం అంతా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నది. ఆయన పక్కన పెట్టేస్తే పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు ఎంపీగా ఉన్నారు, తెలంగాణకి సంబంధించిన ఆయన పార్లమెంట్ లో ఆ రోజు పనిచేసి ఉన్నారు. అవన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ రోజు ఎందుకు పొన్నం లాంటి వాళ్ళు కూడా మీరు కాంగ్రెస్ పార్టీని, మీ ప్రభుత్వాన్ని రక్షించుకోవడం మర్చిపోయి మరింత ఊబిలోకి నెడతా ఉన్నారు? మీరు ఆలోచించుకోవాలి. అట్లాగే తెలంగాణకు సంబంధించిన మంత్రులు గాని, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు గాని ఈ రోజు మీరు ఆలోచించాలి. ఈ రోజు రైతాంగాన్ని మీరు కాపాడండి. రాజకీయాల కోసము ఎంతైనా విమర్శలు చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి వచ్చే అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోరు. ఎందుకు వదులుకోవాలండి? పాలిటిక్స్ అంటేనే అదే కదా. ప్రజల ప్రయోజనార్థము, రైతాంగ ప్రయోజనార్థము ఖచ్చితంగా నిర్ద్వంద్వంగా తీవ్రమైన భాషలో నిలదీయాల్సిన అవసరం అందరికీ ఉన్నది. కొంతమంది మౌనం వహిస్తుండొచ్చు కానీ అయితే అట్లా నిలదీస్తున్నాము అని అంటే ఈ రోజు గ్రౌండ్ లో పరిస్థితి అట్లా ఉన్నది. దయచేసి మీరు గమనించండి. కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, అధికారంలో కాంగ్రెస్ వచ్చిన కొత్తలో మీరు ఇప్పటికైనా మీకు మంచి అవకాశం ఉన్నది, పెద్ద బాధ్యత ఇచ్చిరు మీకు ప్రజలు, దాన్ని మీరు నిలబెట్టుకోండి. కక్ష సాధింపు చర్యలు కాదు. 24 గంటల్లో వాళ్ళకి సరిపోవడం లేదు, కక్ష సాధింపు చర్యలకి సరిపోవడం లేదు రేవంత్ రెడ్డికి సమయం. ఇంకా పాలన మీద ఎక్కడ కేంద్రీకరిస్తారు రాజు గారు? ఇది పరిస్థితి. ఈరోజు రైతాంగం యొక్క నిరసన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనది, ఉధృతమైనది. అది దావానలంగా మారిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని భస్మీపటలం చేస్తుంది. సీతారామరాజు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. వాస్తవానికి లక్షలాది మంది రైతులు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజాక్షేత్రంలో కదం తొక్కుతూ ఉంటే, ఎరువుల కోసం, యూరియా కోసం అష్ట కష్టాలు పడతా ఉంటే వాళ్ళు రైతులే కాదని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పి శ్రీశైల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇలాంటి చర్యలతో పూర్తిగా కాంగ్రెస్ సర్కారు భూస్థాపితం కావడం ఖాయమని కూడా ఆయన తేల్చి చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు వాసుదేవరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వాసు గారు నమస్తే.
వాసు గారు, మనం చూస్తున్నాం రైతులకు సంబంధించిన సంక్షోభం, యూరియా సంక్షోభం రోజు రోజుకు తీవ్ర స్థాయిలో తీవ్ర రూపం దాల్చుతూ ఉంటే రైతాంగం అంతా కూడా లక్షల సంఖ్యలో రోడ్ల మీద ఈరోజు అవస్థలు పడతా ఉంటే అసలు ఎరువుల కొరత లేదని చెప్పేసి ఒకవైపు, మరోవైపు అలా నిలబడుతున్న వాళ్ళు అసలు రైతులే కాదంటూ మరోవైపు ప్రభుత్వం పక్షాన వస్తున్న ప్రకటనలు మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. పత్రికల్లో మనం చూస్తున్నాం, నమస్తే తెలంగాణలో, టీ న్యూస్లోనే కాకుండా అనేక మంది సోషల్ మీడియా వేదికగా కూడా గలమెత్తుతున్న సందర్భం, రైతు బిడ్డలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. కానీ భిన్నమైన వైఖరి, పూర్తిగా సమస్యనే లేదన్నట్టుగా వాదన వినిపించడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. ముందుగా ప్యానెల్లో ఉన్న శైలేష్ రెడ్డి గారికి, మీకు అదేవిధంగా ప్రేక్షకులకు, టీ న్యూస్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ప్రధానంగా ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం కూడా యూరియా విషయంలో అట్టడుకుతూ ఉన్నది. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మాకు యూరియా ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. ఇక్కడ గమ్మత్ ఏంటి అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించదు, ప్లస్ రెండవది కనీసం అక్కడ యూరియా లేదు అనే దాని విషయంలో అంగీకరించదు, ప్లస్ దాని గురించి మాట్లాడిన వాళ్ళను ఇంకా బదనం చేస్తూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తీరును చూస్తే నిజంగా ముక్కులో వేసుకునే విధంగా ఉన్నది. ఎందుకంటే ఒక పక్క ముఖ్యమంత్రి గారు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వారు చెప్తారు. ఇంకో పక్క ఈ యొక్క బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారు, అరే నమస్తే తెలంగాణ టీ న్యూస్లో వచ్చిన వాటిని పట్టుకొని మీరు బాగా ఎగురుతూ ఉన్నారు, దాంట్లో వచ్చిన వాటిని పట్టుకొని మీరు పోరాటం చేస్తూ ఉన్నారు అంటారు. ఇంకో మంత్రి ఏమంటాడంటే, నిజమైన రైతులు కాదు వాళ్ళంతా కూడా కావాలని రాజకీయం చేస్తూ ఉన్నారు అంటారు. అయ్యా మంత్రులు, మీకు దండం పెడుతున్నావు, ఒకసారి గ్రౌండ్లో పోయి చూడండి, నిజమైన ఆ లైన్లో ఉన్న చెప్పులు నిజంగా అయినాయా కాలేదు. మీరు ఆ యొక్క గ్రౌండ్కి పోయి ఎక్కడైతే యూరియా బస్తాల కోసం ఆ క్యూ లైన్లు ఉన్నాయో ఆ క్యూ లైన్ల కోసం మీకు వీలు కాకుంటే మీ కార్యకర్తలు పంపండి. అక్కడ పెట్టిన చెప్పులతోనే మిమ్మల్ని కొట్టే పరిస్థితి వస్తుంది అక్కడికి పోతే. మీరు ఎవరు ఒక రైతులను, ఈ యొక్క తెలంగాణ ప్రజలను కించపరుస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని కృత్రిమ కొడతా అంటారు. మరి కృత్రిమ కొడతా అంటే నువ్వేం చేస్తా ఉన్నావు? గుడ్డిగుర్రాల పనులు తవ్వుతున్నారా మీరంతా? ఇయ్యాల మా నాయకుడు ఇప్పటికే ఒక 2 days బిఫోరే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిజంగా కృత్రిమ కొరత ఉన్నదా, దేశం నుంచి వెళ్ళి ముఖ్యంగా కేంద్రం నుంచి వెళ్ళి ఎంత స్టాక్ వచ్చింది యూరియాది, ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎంత స్టాక్ ఉన్నదో ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పినాం. మీరు ఆ శ్వేతపత్రం విడుదల చేసిండ్రా? అంటే ఎక్కడెక్కడ ఎంత స్టాక్ ఉన్నది, ఎక్కడ స్టాక్ లేదు అనే విషయాన్ని కూడా మీరు రివ్యూ చేసుకోలేకపోతే, మీ తప్పులను మీరు సర్దిద్దుకోకపోతే దాన్ని ఇంకా తగునామా అన్నట్టు బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం ఇది సరైంది కాదు. ఇవాళ వాస్తవంగా రాష్ట్రంలో సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నాయకులు ఉంటున్నారు. ముఖ్యంగా ఈ యొక్క యూరియాలు ఇలా పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. నేను నమస్తే తెలంగాణ అన్నారు కదా, నేను ఒక 2 ఆధారాలు చూడదలుచుకున్నా. ఇలా ప్రధానమైన పత్రిక మనం ఈనాడు చెప్పుకుంటాం కదా, ఈనాడులో ఇవాళ ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్డింగ్లో వచ్చిందండి యూరియా షార్టేజ్కి సంబంధించి. యూరియాకు వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నది. ఇది నమస్తే తెలంగాణ కాదండి, ఇది ఒక ఇంగ్లీష్ పత్రిక, ఇది ఈనాడు పత్రిక. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా ప్రధాన హెడ్డింగ్ వచ్చింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు పొన్నం ప్రభాకర్ గారు? మీరు ఎంతసేపు టీ న్యూస్ లేకపోతే నమస్తే తెలంగాణ పేరు చెప్పి తప్పించుకుంటే కుదరదు. ఇలా దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ లైన్లో ఉన్నారు. ఇలా వీడియోలు చూడండి, ఒకసారి వీడియోలు చూడండి, సోషల్ మీడియాలో వీడియోలు చూడండి. ఎట్లాగో మీకు అనుకూలమైన పత్రికలు, అనుకూలమైన ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి అని ఎట్లా చూపించరు. ఆ సోషల్ మీడియాలో చూడండి, మీ పార్టీ నాయకులు కూడా ఉన్నారు అందులో. పార్టీలకు అతీతంగా ప్రజలు యూరియా బస్తాలు కావాలంటే మీరు దాన్ని కూడా రాజకీయం చేస్తూ దాన్ని కూడా బీఆర్ఎస్ కంటగట్టడం ఏదైతే ఉందో ఇది తప్పించుకొని మీకు చేతగాక మీ పరిపాలన మీకు ఆలోచన లేక సరిగా ఇవాళ ప్రతిపక్షం పార్టీ మీద రుద్దుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ వాస్తవం ఏంది అంటే, ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు యూరియా గురించి, మా నాయకుడు మాట్లాడితే, కేటీఆర్ గారు మాట్లాడితే ఎద్దేవా చేస్తూ కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే, నీకు స్టేట్లో లేవు రాష్ట్రంలో లేవు అంటావు. అంటే స్టేట్లో లేవు రాష్ట్రంలో లేవు అంటే అధికారంలో ఉంటేనే మీరు పట్టింపు ఉంటుందా? మాకు బాధ్యతమైన ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టు ప్రజలు 39 సీట్లు కట్టబెట్టిన ఎమ్మెల్యే సీట్లు ప్రజాప్రతినిధులుగా మీకేమున్నదండి? మీరు ఒకప్పుడు 0, ఇప్పుడు కూడా ఏదో నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకొని గెలుస్తూ ఉన్నారు. మీరు ప్రజల సమస్యల మీద ఏమైనా పట్టించుకున్నారా? కిషన్ రెడ్డి గారు మీ పార్టీ మీరు ఏమైనా మాట్లాడినరా?
మీరు చేయాల్సిన బాధ్యత ఏంది? ఇవాళ యూరియా ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? మీ మీద లేదా? ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్కి ఎంత బాధ్యత ఉన్నదో అంతకంటే ఎక్కువ బాధ్యత ఇలా బీజేపీ పైన ఉన్నదండి. ఈ రాష్ట్ర ప్రజలకు బాగోగులు పట్టించుకోరా మీరు? అంటే మీరు కూడా అక్కడ ఫర్టిలైజర్ సంబంధించిన నడ్డా గారు మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఎరువుల శాఖ మంత్రి గారిని కలిసి మరి ఇవాళ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందు చూపుతో ముందు ఆలోచనతోటి ఏవైతే రాష్ట్రాలు వాడుకోని రాష్ట్రాలు ఉన్నాయో ఏప్రిల్ మేలోనే రివ్యూ చేసి రాష్ట్రాలు వాడుకోని రాష్ట్రాలు దగ్గరకు కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ను పంపించి వాటిని మొత్తం నౌకాశ్ర నుంచి తెప్పించుకొని ఇక్కడ బఫర్ స్టాక్ పెట్టుకొని ఆనాడు ముందు జాగ్రత్తగా ఎవరికి ఒక కించంత ఇబ్బంది కాకుండా కూడా ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో 9.5 సంవత్సరాలు ఇట్లాంటి క్యూ లైన్ లేదు. మరి ఎందుకు మీరు రాగానే క్యూ లైన్లు వచ్చినాయి? మార్పు మార్పు అంటే ఇదేనా మార్పు? ఇలా మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు అంటే ఇదేనా మార్పు అనేది ప్రజల కింద మాట్లాడుకుంటా ఉన్నారు. సో కాబట్టి ఇవాళ మీకు చేతగాక మీరు చేసే సత్తలేక మీరు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే అసలే ఊరుకోరు కార్యకర్తలు. డెఫినెట్గా మీరు చేయాల్సింది చేయండి. మీ బాధ్యతను విస్మరించి మీ బాధ్యతను పక్కదారి పట్టించే విధంగా మీరు పక్క పార్టీ మీద పడి ఏడవడం ఏందండి? రైట్. ఇలా ఇంకో గమ్మత్ ఏంది అంటే ఇవాళ మా నాయకుడు ఎంత ధైర్యం చేసి మాట్లాడిందంటే ఇలా ఉపరాష్ట్రపతి ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఇలా యూరియా స్టాకు ఇబ్బంది లేదు, ఇక్కడ ఇబ్బంది కొరత ఉన్నది. ఆ యూరియా స్టాక్ తీసుకొచ్చి 2 లక్షల మెట్రిక్ టన్నులు ఎవరు తీసుకొస్తే వారికి ఉచితంగా మా ఓట్లను కూడా మేము పార్టీలకు అతీతంగా అంటే మేము ఎవరికైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్టి ముఖ్యం మా పార్టీకి మా నాయకులకు. సో కాబట్టి ఇలా యూరియాతోటి ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. ఎక్కడికక్కడ మొన్న లాఠీచార్జ్ అయిందండి. లాఠీచార్జ్ జరిగితే తలలు వలిగినాయి. ఇలా ఈ యొక్క యూరియా లైన్ లో నిలబడుతున్న సందర్భంగా కొట్టుకుంటా ఉంటా అంటే. సో ఈ యొక్క పరిస్థితికి దాపురించే కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. అంటే ముందు చూపు లేకపోవడం వల్లనే కదా, మీరు రివ్యూ చేసుకోకపోవడం వల్లనే కదా. సో కాబట్టి ఇవాళ ఈ యొక్క యూరియా కొరతలో అది నిజంగా ఆ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా లేకపోతే బ్లాక్ మార్కెట్ దందా చేస్తా ఉన్నారా మీ కాంగ్రెస్ నాయకులే ఏందనేది ఇలా తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా యూరియా కొరత లేకుండా చేయాల్సింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. సో కాబట్టి ఇవాళ ఇక్కడ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఉన్నారు. 8+8 గుండు సున్నా తప్పితే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిధులు తీసుకురారు. అదేవిధంగా ఇట్లాంటి విషయంలో మీరు చర్యలు తీసుకోకపోగా ఇంకా ప్రజలను కించపరుస్తూ రైతులను కించపరుస్తూ మాట్లాడడం ఏదైతే ఉన్నదో ఇది సిగ్గుచేటైన చర్య. ఇది మీరు తలదించుకోవాలి ఇట్లాంటి పరిస్థితి దాపురించినందుకు. కాబట్టి వెంటనే ఇకనైనా ఇట్లాంటి కార్యాచరణ ముందుగా తీసుకొని మరి తప్పకుండా ఈ యూరియా కొరత లేకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ఉందనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం, వాసు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పూర్తిగా క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళు రైతులే కాదని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా తెలంగాణలోని 70 లక్షల మంది అన్నదాతలను అవమానించడమే అని చెప్పేసి వాసు గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దీనికి తోడుగా తెలంగాణ సమాజం కూడా ఈరోజు చర్చించుకుంటోంది. గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా యూరియాను తెప్పించేవారు, ఏ విధంగా రైతుల అవసరాలు తీర్చేవారు, అవన్నీ కూడా ఈరోజు చర్చకు వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. వరుసగా గతంలో వ్యవసాయ అధికారులతో అప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, షిప్ యార్డ్లలో ఎప్పుడు యూరియా చేరుకుంటుందో కూడా ఎప్పటికప్పుడు ఆరా తీయడం, అక్కడికి పోర్టుల వద్దకు తెలంగాణకు సంబంధించిన ఆఫీసర్లను పంపించడం, ఏపీకి సంబంధించిన రవాణా శాఖ మంత్రితో కూడా మాట్లాడడం, దీనికి తోడుగా దాదాపు 4-5 వేల లారీలను పోర్టులకు పంపించి ఏకంగా గూడ్స్ రైన్స్ ద్వారా మరోవైపు లారీల ద్వారా ఎప్పటికప్పుడు ఆ మొత్తం యూరియాను గ్రామాలకు తరలించే విధంగా ఒక పగడ్బందీ వ్యవస్థను కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. కాబట్టి 10 ఏళ్ల పాటు ఏ కష్టం లేకుండా కడుపు నిండా కూడా యూరియా అలాగే విత్తనాలు తెలంగాణ రైతాంగానికి అందాయి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడం వల్లే రైతాంగానికి ఈ ఇబ్బందులు తప్పడం లేదని చెప్పేసి వాసు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. శ్రీశైల్ రెడ్డి గారు మరొక కీలకమైన అంశాన్ని తీసుకుంటే ఇటీవల మనం చూసాం, ఓవైపు రైతాంగమేమో అవస్థలు పడతా ఉంటే యూరియా కోసం కష్టాలు పడతా ఉంటే, మరోవైపు కాళేశ్వరం కమిషన్ పేరిట ఇప్పటి వరకు ఇటీవలి కాలంలో చేసిన రాద్ధాంతాన్ని మనం చూసాం. దీనిపై నిన్న వాస్తవానికి హైకోర్టులో దీనిపై వాదనలు జరిగిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ తరఫున కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించిన సందర్భం కూడా కనిపిస్తుంది. కాళేశ్వరంపై ఏకపక్షంగా విచారణ అలాగే నివేదికతో పాటు కమిషన్ ఏర్పాటు జీవోను కూడా రద్దు చేయాలని చెప్పేసి వాదన వినిపించిన పరిస్థితి. ఘోష్ రిపోర్టు చెల్లదనే అంశం కూడా ఇక్కడ
ప్రస్తావించిన సందర్భం, ఆ వాదన కూడా వినిపించిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఎక్కడ కూడా అంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా వ్యవహరించారనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి మొత్తం ఈ వ్యవహారాన్ని మనం? సీతారామరాజు గారు, మన వాసుదేవరెడ్డి అన్న గారికి నమస్తే. నమస్తే అన్న. అయితే రాజు గారు, ఇప్పుడు ఈ కేసీఆర్ గారి మీద బురద జల్లే కార్యక్రమంలో భాగమే ఈ కాళేశ్వరం మీద ఎంక్వైరీ అనేది మొత్తం ప్రపంచం అంతా కూడా చూసింది. కాళేశ్వరం అనేది చాలా గొప్ప ప్రాజెక్టు అని సుప్రీంకోర్టు సహా ఎన్నో సంస్థలు, ఎంతో మంది కాళేశ్వరానికి ఒక కీర్తి ప్రతిష్టలు ఆపాదించింది మనందరికి కూడా తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు బురదలో ఉండి కేసీఆర్ గారిని కూడా బురదలోకి లాగాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ అనేది వాళ్ళు చేసే ప్రయత్నాలు చేసుకుంటారు. కానీ కేసీఆర్ గారి ఇమేజ్ డ్యామేజ్ కావడం కాదు, ఇప్పుడు ప్రతిరోజు రేవంత్ రెడ్డి యొక్క భ్రష్ట పరిపాలన వల్ల కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ అన్ని సెట్ అవుతాయి అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మొన్న శోభమ్మ పోయినప్పుడు కూడా సారు మళ్ళా రావాలమ్మా, సార్ని మంచిగా చూసుకోండి అమ్మా అని ప్రజలు శోభమ్మతో కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఈరోజు నిన్న హైకోర్టు బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయిన తర్వాత కోర్టు చాలా స్పష్టంగా అడిగింది, మీరు అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా, చర్యలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చిస్తారా అని ఒక ప్రశ్న వేసింది. చాలా చాలా ముఖ్యమైన అండ్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మహాభారతంలో జూదంలో పాంచాలిని ఓడిపోయిన తర్వాత ఆమెను గుంజుకురమ్మని అన్నప్పుడు ఆమె ప్రశ్న వేస్తుంది, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నేడనా, పోయి మీ ధర్మరాజుని అడిగిరాపో అంటది. అట్లా ఈ రోజు కోర్టు అడుగుతా ఉన్నది, మీరు ముందు చర్యలు తీసుకుని అసెంబ్లీలో చర్చిస్తారా, అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా? అంటే ఏజీఎం అంటున్నాడు, మేము మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ చెప్తామంటున్నాడు. అంటే ఏదో ఒక ఆత్రం, ఏదో తొందర, ఏదో చేయాలి, తొందరగా బదనాం చేయాలి, తొందర కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, తొందర బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలి, అప్పుడు వీళ్ళ డ్రామాలన్నీ నడుస్తాయి అన్న తొందర తప్ప మీరు కోర్టుకు పోయేటప్పుడు అన్ని కోర్టు అడిగిన ప్రశ్నకి సమాధానం త్వరితంగా చెప్పేంత మీకు హోంవర్క్ లేదు, చిత్తశుద్ధి లేదు. ఒకవేళ నిజంగా సమస్య ఉందనుకుంటే ఆ సమస్య మూలాలకు పోయి దానికి సంబంధించి ఒక కూలంకషంగా పని చేయాలన్న ధ్యాస లేదు. ప్రతి విషయంలో అంతే. ఇంతకు ముందు ఎన్నోసార్లు కాళేశ్వరం మీద చర్చలకు సంబంధించి కానీ ఇంకో విషయంలో కానీ మేము ఇంకా ప్రిపేర్ అయ్యి రాలేదు అని మంత్రులు కూడా మాట్లాడిన మాటలు చూస్తున్నాం. అంటే ఏంటంటే ఒక ఎట్లా అయితే ఒకవైపు చాలా దుందుడుకు దుర్మార్గ పరిపాలన చేస్తూనే ఇంకోవైపు ప్రతిదానికి హఫజర్డ్ నిర్ణయాలు. అంటే ఏమన్నా చేయండి రవి, మొత్తానికి వాళ్ళని బజార్లో లాగండి, వాళ్ళని బుడదలోకి లాగండి, మనం బుడదలోనూ వాళ్ళని బుడదలో లాగండి. ఈ రోజు కోర్టులు ఈ భారతదేశాన్ని నిజానికి మొత్తం రాజ్యాంగ యంత్రాలైన అటు ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచరు, మీడియా వీటన్నిటిలో కోర్టుల పాలన నిజానికి పార్లమెంట్ కంటే కూడా కోర్టుల వల్లనే ఈ రోజు కొంత ప్రజాస్వామ్యము గాని కొన్ని రాజ్యాంగ విలువలు గాని ఈ రోజు నిలబడతా ఉన్నాయి. గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికో లేదా స్పీకర్లు అనర్హత విషయంలో తాత్సారం చేయడానికో మీరు అపరిమితంగా మీకు తాత్సారం చేసే అధికారం లేదని నిన్ననే సిజేఐ గవాయ్ గారు కూడా చెప్పినారు. ఈడ మన అనర్హత విషయంలో స్పీకర్ గారు ఏం మాట్లాడుతున్నారో తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు కోర్టులు మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకొని గాక సీతారామరాజు గారు, కోర్టులో న్యాయ వ్యవస్థ అనేది భారతదేశంలో అన్ని వ్యవస్థల కంటే కూడా ఎంతో కొంత పటిష్టంగా ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా భ్రష్టు పట్టిపోయిన సందర్భంలో ఈ రోజు కోర్టుల పైననే కొంత ప్రజానీకానికి విశ్వాసం, ఆశ ఉన్నది. ఈరోజు కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగిపోతే అందరూ నానా యాగి చేస్తున్న వాళ్ళు మొన్న అవసరంగా పోలవరం ఏం జరిగింది, కొద్దిగా జారింది అని మీడియా రాస్తా ఉన్నది. సో ఇవన్నీ చూడరా జనాలు, చూడరా కోర్టులు, చూడవా ఏం జరుగుతుందో చూడరా? ఏదైనా ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు దానికి సంబంధించిన ఎక్కడైనా చిన్న చిన్న అవన్నీ చాలా సహజంగా జరిగేవే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉదాహరణలు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. నిజానికి బీఆర్ఎస్ కి సంబంధం లేని న్యూట్రల్ సెక్షన్స్ కూడా ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. రిపేర్లు చేసుకోవాలి, ముందుకు పోవాలి. మరి కాళేశ్వరం ప్రాజెక్టు లేదు, కాళేశ్వరం కూలిపోయింది అంటున్న వాళ్ళు మరి మన పంప్ హౌజ్లు స్టార్ట్ చేసి దేంట్లో భాగంగా చేశారు? నీళ్ళు ఎట్లా నుంచి వస్తున్నాయి? నువ్వు గంధమల్ల ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగం కాదా? ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే ఆంధ్రజ్యోతి సైతం రాసేటట్టుగా
మొత్తం భారతదేశంలోనే తెలంగాణ టాప్ రేంజ్ లో ధాన్యం ఉత్పత్తి చేసింది అనేది నిజం కదా. ఓకే. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరంలో అవినీతి, దాని మీద కమిషన్ వేయడము, ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడము, 460 పేజీల రిపోర్ట్ ఉంటే కేవలం వీళ్ళ 60 పేజీలు మాత్రమే వీళ్ళకి పనికి వచ్చేవి తీసుకోవడము. ఓకే. అధికారులకు సంబంధించి కూడా ఆ నివేదిక ఇచ్చిన సరే 2 అంశాలు ఇక్కడ. ఒకటి దాని ఏర్పాటు, అది ఏర్పాటు వెనకాల ఉన్న ఒక కుట్ర, ఒక మోసం అనేది ఒక అంశం అయితే, ఓకే. ఆ ఇచ్చిన నివేదికలో కూడా ఉన్న వాస్తవాలు బయట పెట్టకుండా ఓకే. మీకు అనుకూలమైనవి బయట పెడుతూ, మీకు అనుకూలమైన అధికారుల పేర్లు బయటకు పొక్కకుండా, మీకు అనుకూలం కాని అధికారులు లేతే మీరు ఎవరైతే కక్ష సాధించాలనుకుంటున్నారో చాలా సెలెక్టివ్ గా రాజకీయ నాయకుల పేర్లు, అధికారుల పేర్లు మీరు టార్గెట్ చేయడం అనేది, ఇది ఖచ్చితంగా మీరేదో పబ్బం కడుతున్నాం అనుకుంటున్నారు కానీ కోర్టుల ముందు ఇవేం నిలబడవు. ప్రజా కోర్టుల ముందు అసలు నిలబడవు. ప్రజలే అంతిమ తీర్పర్లు. మన రాజకీయ వ్యవస్థలో, పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఈ రోజు రైతాంగము కాళేశ్వరం తమకి ఎంత మేలు చేసిందో రైతాంగానికి తెలీదా? ఈ రోజు ఎంత కూర్చోబడుతున్నారు రైతాంగం తెలీదా? అటు కాళేశ్వరం కావచ్చు, ఈ రోజు యూరియా కొరత కావచ్చు, ప్రధానంగా ఈ రోజు టార్గెట్ రైతాంగమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనేది చాలా స్పష్టం అయిపోయింది రాజు గారు. ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి కానీ లేదా నిజానికి సమాజంలో కూడా కొంచెం ఆలోచన పరులు, వివేచన పరులకు కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా రేపు హైకోర్టు కానీ ఆ పైన సుప్రీంకోర్టు కూడా ఉన్నది. ఇంతకుముందు అని చెప్పినట్టుగా సుప్రీంకోర్టు కంటే పైన కూడా అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ రోజు వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా, ఒకటి కొంత డ్రామాలకి కొంతకాలము అబద్ధాలు కొంతకాలం చెల్లుబాటు అయితే, కొంతమంది వాళ్ళ బాకా మీడియా ఊదరగొట్టడం వల్ల కొంత అబద్ధాలు కూడా ప్రచారంలోకి పోతుండొచ్చు. కానీ నిజము, సత్యము, ధర్మము శాశ్వతము. అది ప్రజలు ఎప్పుడు గమనిస్తా ఉంటారు. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. కానీ ఎంతసేపు ఆ డ్రామాల పట్ల మాత్రమే ప్రజలకి ఉత్సాహం ఉండదండి. ఈ రోజు వాళ్ళ జీవితం కింద మీద అయితే ఉన్నది. రైతులు నెత్తురోడుతా ఉన్నారు. ఇంతకు ముందు మనం బ్రేక్ ముందు మాట్లాడుకున్నట్టుగా ఈ రోజు మొత్తం రైతాంగము ఇంత ఆగ్రహంగా ఉన్నప్పుడు కాళేశ్వరం మీద కక్ష సాధింపు అనేది రైతాంగానికి ఇంకా మండదా? ఖచ్చితంగా మన సమస్యలు పట్టించుకోరు. ఇదేం డ్రామాలు బై, ఏం కథలు రా బై, మిమ్మల్ని రేపు రోడ్ల మీద పోతే కొడతారు వీళ్ళని. కాబట్టే కదా ఈరోజు మీరు స్థానిక సంస్థలు పెట్టే ఎన్నికలు పెట్టే ధైర్యం లేకుండా పోయింది మీకు. ఏదో ఒక నెపం పెట్టి, రిజర్వేషన్ల నెపం పెట్టి, అది పెట్టి ఇది పెట్టి తాత్సారం చేయడానికి కారణం ఏంది? ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి. మీరు ఇట్లాగే ఈ డ్రామాలు చేసుకుంటూ ఉండండి, మీరు ఇట్లాగే కొట్లాడుకుంటూ ఉండండి. ఈ రోజు మంత్రులు కొట్లాడుతున్నారు. ఎందుకు కొట్లాడుతున్నారు? నీకు హెలికాప్టర్ ఇస్తా కానీ నాకు ఇయ్యరా అని ఒకడు, మా ఇంట్లో అంటే మీరు 3 తీసుకుంటారు మంత్రి పదవులు, మాకు ఇయ్యరా అని. వీళ్ళు ఇట్లుంటే వీళ్ళ కార్యకర్తలు కూడా అట్లే ఉన్నారు. సెల్ టవర్లకి నిరసన ప్రజా సమస్యల మీద చేస్తారు. మా నాయకునికి మంత్రి పదవి ఇవ్వలేదని నిజామాబాద్ లో సెల్ టవర్లకి కాంగ్రెస్ కార్యకర్తలు. అరే ఈ రోజు మీరు ఇంతకుముందు వాసుదేవరెడ్డి అని చెప్పినట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రైతాంగమే. కాంగ్రెస్ కార్యకర్తలు అయిన రైతులకు కూడా యూరియా అందుతలేదు. ఆ విషయంలో సెల్ టవర్లు ఎక్కంటారు బై. ఆ విషయంలో మీరు రేవంత్ రెడ్డి మీద కోపం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు ప్రజా సమస్యల మీద మాట్లాడండి మీరు. అంతేగాని ఎంతసేపు మీ సొంతమి, మీకే అన్నా మాకొద్దా, మీకే ఇన్ని వాటాలా మాకొద్దా, మీకే 18% కమిషన్ల మాకు కనీసం 8% ఇయ్యరా? ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఈ గోల నడుస్తా ఉన్నది. ఇది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఒక ఆంధ్రజ్యోతో, ఒక V6 ఇంకోరో రాయకపోతే ఇవేమీ దాగేవి కాదు. దాచేస్తే దాగని సత్యాలు అని శ్రీశ్రీ ఎప్పుడో చెప్పిండు. అవన్నీ కూడా వెలికి వస్తాయి, తీస్తాయి. బిఆర్ఎస్ పార్టీ, నమస్తే తెలంగాణ, ట్యూ న్యూస్ ఆ పని ముందుండి చేస్తున్నారంటే ఉత్తగా వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తే జనాలు నమ్మరు కదా. ప్రజల గోస, ప్రజలు మద్దతు, లగచరుల్లో కేటీఆర్ గారు అన్నారు, ఇంత పెద్ద ఎత్తున గిరిజన మహిళలు తరలి వచ్చిండ్రు అని అంటే అది మా గొప్పతనం కాదు. కడుపు మండిన రైతాంగము భూములు గుంజుకుంటా ఉన్నారు. ఈ రోజు సతాయిస్తున్నారు, బేడీలేస్తున్నారు. వైద్యానికి తీసుకెళ్తే కూడా బేడీలేసి తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజు ఈ రైతాంగం యొక్క వాళ్ళ ఆగ్రహావేశాలే బిఆర్ఎస్ పార్టీ సభలు సక్సెస్ అవడానికి కారణం అని కేటీఆర్ గారు చాలా ఒబీడియంట్ గా, చాలా బాధ్యతాయుతంగా ఆయన చెప్పిండు మన కోస్గి మీటింగ్ లో. సో కాబట్టి ఈ రోజు రాజు గారు కాళేశ్వరం కావచ్చు, ఈ యూరియాలు కావచ్చు, లేతే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మీరు ఏ విషయం తీసుకున్నా రేవంత్ రెడ్డి గారు బ్యాక్ ఫైర్ అవుతున్నది. సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు.
కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రోజు జనాలకు సంబంధించిన పనులు 4 పనులు చేయండి. Right. చేస్తే మీకు కనీసం రాబోయే రోజుల్లో ఒక ప్రతిపక్ష హోదా అయినా మీకు మిగులుతుంది. లేకపోతే మీరు రాహుల్ గాంధీ గారు కూడా జర కళ్ళు తెరిచి చూడాలి. దేశమంతా తిరుగుడు కాదు, తెలంగాణలో ఏమైతున్నదో చూడాలి. Okay. మీ పార్టీ దాదాపు 20 ఏళ్ల పాటు బయటికి లేవకుండా 100 అడుగుల లోతున రేవంత్ రెడ్డి పాతి పెడుతున్నది. అది మీరు చూసుకోండి. మీరు రాజ్యాంగ విలువలు మాట్లాడుతూ దేశమంతా తిరుగుతూ ఈరోజు సుదర్శన్ రెడ్డి గారిని నిలబెట్టినాము, ఆయననే రాజ్యాంగాన్ని రక్షిస్తాడు అని. ఆ రాజ్యాంగము తెలంగాణలో ఏమైతున్నది? ఈ రోజు రాజ్యాంగం అనేది తెలంగాణలో పూర్తిగా విఫలం అయిపోయింది. ఈ రోజు ఆ ఉపరాష్ట్రపతి అభ్యర్థి గారిని నిలబెట్టినని గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి, మరి ఏది నీ రాజ్యాంగ స్ఫూర్తి, ఏవి రాజ్యాంగ విలువలు? ఇవన్నీ చూడరా? ఆలోచించే వాళ్ళు చూడరా? ఏమన్నా తెలంగాణ సమాజం మొదుబారిపోయిందా? చైతన్యం లేనిదా? రక్తం చచ్చిందా? చీవ చచ్చిందా? ఇవన్నీ భ్రమలు, ఇవేమి నిలబడవు సీతారామరాజు. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి పూర్తిగా రైతులు గోస పడతా ఉంటే ఆ గోసను తీర్చాల్సింది పోయి పూర్తిగా రాజకీయంగా కక్ష సాధింపుల కోసమే దాదాపు 20 నెలల పాటు కాలాన్ని వృధా చేశారనే అంశాన్ని శ్రీశైల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎవరెన్ని బురద జల్లినా, వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం చేసినా కూడా అవేవి పనిచేయవు, చివరికి సత్యం న్యాయం గెలుస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. వాసు గారు, వాస్తవానికి తెలంగాణ దాదాపు 6 దశాబ్దాలకు పైగా పడిన సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే ఆది నుంచి కూడా ఈ ప్రాజెక్టును రకరకాల రూపాల్లో వ్యతిరేకించి బురద జల్లే ప్రయత్నం ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా మనం చూసినాం. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఏదో రకంగా దీనిపై బురద జల్లే ప్రయత్నం, చివరికి కాళేశ్వరం కమిషన్ వేసి వేధించే ప్రయత్నాలు కూడా చేశారు. తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది, రైతాంగం కూడా అర్థం చేసుకున్నారు. తాజాగా కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా మరోసారి తెరపైకి వస్తున్న పరిస్థితి. పూర్తిగా ఏకపక్షంగా బురద జల్లే ప్రయత్నం కావచ్చు, పూర్తి స్థాయిలో కనీసం సహజ న్యాయ సూత్రాలను కూడా పాటించలేదనే అంశం కూడా నిన్న వాదనల సందర్భంగా వినిపించిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి మొత్తం ఈ అంశాన్ని మనం? ఇది పూర్తిగా నిజంగా కూడా ఇది ఒక రాజకీయ నివేదిక లెక్క కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వం రానే దీని మీద ఒక కమిషన్ వేసిండ్రు. సరే, కమిషన్ వేసిన సందర్భంలో దాదాపుగా 115-119 మందిని విచారించిన ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ చివరికి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఈటల రాజేందర్ గారిని కూడా విచారించింది, రాజకీయ నాయకులను. సో విచారించిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి కదా మరి. సో ఇప్పుడు ఇది కమిషన్ ఎంక్వైరీ చట్టం ప్రకారం మీరు అందరి ఆ వాదనలు విన్న తర్వాత మరి పలాని వ్యక్తికి ఇట్లా అంటుండు, మీ దగ్గర ఏమున్నదని చెప్పి మళ్ళీ మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా మీకు మీరే నివేదిక ఇచ్చి ఇలా ఆ నివేదికను ఇవాళ కావాలని కక్షపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదిక బయటికి రాకముందే దాన్ని వీరికి అనుకూలమైన పేజీలు ఏవైతే దాంట్లో ఉన్నాయో దాదాపుగా 665 పేజీల బుక్లో వీరికి సంబంధించిన 60 పేజీలను బయటపెట్టి దాన్ని వీరు ఇంకా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మంత్రి మాట్లాడారు, వీరు ఎవరు మాట్లాడకుండా ముందే వారి అనుకూలమైన పత్రికల్లో లీకులు ఇచ్చి ఈ కమిషన్ రిపోర్ట్ మొత్తం తప్పుపట్టింది, కేసీఆర్ గారిని దీంట్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని వారు రాయడం ఏదైతే ఉన్నదో దీన్ని బట్టినే తెలుస్తుంది కదా ఇది కక్షపూరితంగా కావాలని చేస్తూ ఉన్నదని. నిజంగా ఇవాళ అందుకనే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి, ఈ ప్రభుత్వానికి అనుకూలమైన రిపోర్ట్ ఇచ్చిందనే కాబట్టి ఇవాళ కోర్టుకు పోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ మన హరీష్ రావు గారు కానీ. సో దీంట్లో ప్రధానంగా దాంట్లో మేము చెప్పిన అంశాలు ఏంటి అంటే, ఇవాళ ఈ కమిషన్ ఎంక్వైరీ చట్టంలోని 8B 8C సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వాలి. వాస్తవంగా కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ నోటీసులు ఇవ్వకుండా చట్ట వ్యతిరేకంగా, ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా, పక్షపాత ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే వీటిని అంటే 4వ తారీఖు నాడు ఈ రిపోర్ట్ 31 జూలై 31లో పీసీ ఘోష్ గారు ఆ యొక్క రిపోర్ట్ను అందజేస్తే 4వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పీపీటీ ఇచ్చింది దీని మీద. అంటే మీరు నోటీసులు ఇవ్వకుండా, మాట్లాడకుండా మీకు మీరే అన్ని చెప్పుకుంటా పోతే డెఫినెట్గా దీని మీద కోర్టుకు పోతాం కదండి. ఇవాళ గతంలో కూడా మీరు సీతారామరాజు గారు మనం గుర్తు చేసుకోవాలి, ఈ పవర్లో అక్రమాలు జరిగినాయని చెప్పి నరసింహారెడ్డి గారితో ఒక కమిటీ వేసిండ్రు. వారు అసలు రిపోర్ట్ ఇవ్వకుండా ముందే ప్రెస్ ముందుకు వచ్చి దీంట్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పినాక వెంటనే మనం కోర్టుకు పోయినాం. కేసీఆర్ గారు కోర్టుకు పోతే కోర్టు ముట్టికాయలు వేసింది, సుప్రీంకోర్టు దాకా పోయినాం, సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసిన సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అప్పటి నుంచి అలా చర్చ లేదు ఇక. అంటే వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళకు సహజ న్యాయ సూత్రాలను కూడా పక్కన పెట్టి దానికి వ్యతిరేకంగా, అంటే ఒక పక్క ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సరే కక్షపూరితంగా చేయాలనుకుంటే చేసుకోండి మీరు, కానీ
మాకు చట్టాల మీద న్యాయాల మీద నమ్మకం ఉన్నది. ఇవాళ అనేక సందర్భాలలో మీకు ఈ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ముట్టికాయలేసిన సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఇలా ముఖ్యంగా ఈ ఘోష్ కమిషన్లో 2-3 అంశాలు మనం చర్చించుకోవాలండి. దీంట్లో ఏంది, వీరు ఏమన్నారు, వీరు చెప్తున్నాయే పదే పదే మీకు క్యాబినెట్ ఆమోదం లేదు, లేకపోతే ఆ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఇంజనీర్లు వారు ఇచ్చిన సూచన మేరకు మీరు అక్కడ మీటింగ్ వారి చెప్పిన ప్రకారం మీరు ప్రాజెక్టులు నిర్మాణం చేయలేదని మీరు చెప్తా ఉన్నారు. ఇలా నేను మళ్ళొకసారి చూస్తున్నా, గతంలో కూడా మనం మాట్లాడినాం దీని మీద. నేను మళ్ళొక్కసారి మీ టీ న్యూస్ ద్వారా మన ప్రేక్షకులకు మన తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి కాబట్టి ఇది క్యాబినెట్ తీర్మానం అండి. కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్కి సంబంధించి ఇది క్యాబినెట్ తీర్మానం. ఎప్పుడు ఇది 2018 2 గంటలకు జరిగింది మీ క్యాబినెట్ మీటింగు. దీంట్లో ఆనాడున్న ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు వారు. ఈటల రాజేంద్ర గారు అయితే బీజేపీలో ఉన్నారు. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు వారు ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఈ సంతకాలు పెట్టిండండి. ఈ పేర్లన్నీ కూడా నేను హైలైట్ చేసిన కింద చీఫ్ సెక్రటరీ గారిది ఉంటుంది, పైన చంద్రశేఖరరావు గారి పేరు ఉంటుంది. ఇది 27 మే 2018 క్యాబినెట్ మీటింగు. ఆ తర్వాత ఆగస్టు 2021 క్యాబినెట్ మీటింగు. ఆ తర్వాత ఇది మళ్ళా ఇది 11 ఆగస్టు 22 క్యాబినెట్ మీటింగ్. ఇది 3 జూన్ 2016లో, ఇది 3 జూన్ 2016లో క్యాబినెట్ ఆమోదం. నేను చెప్పేది ఇవన్నీ కూడా క్యాబినెట్ ఆమోదం లేదని చెప్తున్న ఈ కాంగ్రెస్ నాయకులు మరి ఇవన్నీ ఈవెంట్ ఎందుకు ఇస్తలేరు? ఎలా పీసీ ఘోష్ గారు నిజంగా మీరు పర్ఫెక్ట్గా విచారణ చేపడితే కాపీ మాకు ఇవ్వచ్చు కదా, దాంట్లో మీరు ఎందుకు దాచుకుంటా ఉన్నారు? మీరు 665 పేజీల నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదికను ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి, ఒక మాజీ ఇరిగేషన్ మంత్రి గారికి, ఒక మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారికి మీరు కాపీలు ఎందుకు అందజేయలేదు? నిజంగా అట్లా మీరు పర్ఫెక్ట్గా చేసిరు కదా, ఉద్దేశపూర్వకంగా ఎవరిని తప్పుపట్టలేదు కదా, వాస్తవాలను వాస్తవాలుగా అట్లా చిత్రీకరించినని మీరు అంటున్నారు కదా. అంటున్నప్పుడు ఎందుకు మీరు కాపీ ఇవ్వలేదు? ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది కదా. అంటే దీన్ని బట్టే తెలుస్తూ ఉన్నది కదా ఏంది ఈ కాళేశ్వరం కమిషన్ ద్వారా గత బీఆర్ఎస్ సర్కారు తప్పు పట్టాలి. వాస్తవంగా ఏందండి, ఇలా సుప్రీంకోర్టు దాన్ని బ్రహ్మాండంగా సమర్థించింది. ఆ తర్వాత ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి, ఈ యొక్క ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి ఆర్థిక సలహాదారుడు మోహన్ గురుస్వామి, ఆయన ఒక రాజకీయ విశ్లేషకుడు కూడా, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయనని వారే చెప్పిండ్రు. మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్ చేయాలని చెప్పి ఈ యొక్క మోహన్ గురుస్వామి గారే స్వయంగా చెప్పిండ్రు కదా. ఇలా ఇంత పెద్ద ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, సుప్రీంకోర్టు సైతం దీన్ని బ్రహ్మాండంగా కీర్తిస్తూ ఉంటే ఇలా కావాలని కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును దాన్ని చిన్నగా చూపే ఒక ప్రయత్నాన్ని ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేదాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాస్తవాలు ఏంటనేది ప్రజలు గమనిస్తారు. నిజంగా కూలేశ్వరం అయితే ఇలా మీరు నిన్నగాక మొన్న రంగనాయక సాగర్లో పంప్ హౌస్ ఓపెన్ చేసిండు కదా, మరి అది ఎక్కడ అంతర్భాగం? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? అంతెందుకండి, ఇలా మీరు మూసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, మూసీ రిజర్వేషన్ చేయాలని చెప్తా ఉన్నారు కదా, మరి ఆ మూసీకి నీళ్లు తీసుకురావాలనే ఆలోచన కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, వీటి నుంచే కదా తీసుకురావాలని మీ యొక్క ఆలోచన. గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన దాన్ని మీరు టెండర్లు ఇచ్చారు కదా, దాదాపుగా 3000 కోట్లు టెండర్లు ఇచ్చారు కదా మూసీలకు ఈ నీళ్లు తీసుకురావాలని. మరి ఇది ఎక్కడిది అంతర్భాగం? కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? కాబట్టి ఇలా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గంధమల్ల ప్రాజెక్టు దగ్గర కొబ్బరికాయ కొట్టొచ్చిండండి. మరి అది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఇలా స్టేట్కి వచ్చి అడుగుతా ఉన్నాం, క్యాబినెట్ తీర్మానాలు లేకపోతే ఆ కేంద్రం అనుమతులు ఉన్నాయా అని ఇలా తప్పుపట్టింది కదా పీసీ ఘోష్లా. స్టేట్కి వచ్చాను, ఇలా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మీరు టెండర్లు ఇచ్చిండ్రు 4350 కోట్లు. ఆ 4350 కోట్లకు కేబినెట్ ఆమోదం ఉన్నదా? కేంద్ర సిడబ్ల్యూసి అనుమతులు ఉన్నాయా? కేంద్ర పర్యావరణ అనుమతులు ఉన్నాయా? అంటే ఇది మాట్లాడదు ఒక తెలంగాణ బిడ్డగా. నేను ఎందుకంటే తెలంగాణ ప్రాజెక్టుల గురించి నేను విమర్శించద్దు, కానీ మీరు చేస్తున్నది అదే కదా. ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించి తన మెదడును రంగరించి ఏ ట్యాగ్ లైన్ కోసం అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిచిందో, నీళ్లు, నిధులు, నియామకాల కోసం, ఆ నీళ్ల కోసం అహర్నిశలు శ్రమించి
పెద్ద పెద్ద ఇంజనీర్లను కూర్చుంటబెట్టుకొని డిస్కషన్ చేసి అహోరాత్రులు డిస్కషన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తే దేశ విదేశాల్లో ఒక పేరు ప్రఖ్యాతులు గడించిన ఈ ప్రాజెక్టుకు ప్రపంచ ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఇలా మీరు దాన్ని తప్పుపడుతూ కేసీఆర్ గారిని బదనం చేయాలి. ఒక పెద్ద నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు, అట్లాంటి వ్యక్తి మీద అబాండాలు వేయాలని ఆలోచన ఎట్లా పుట్టింది మీకు రేవంత్ రెడ్డి గారు? ఇది నువ్వు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కాలే. కనీసం అట్లా గతంలో కేసీఆర్ తోటి పాలు పంచుకున్న మంత్రులారా మీకు పదవులే ముఖ్యమా? తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలపైన మీకు కొంత కూడా ఇంట్రెస్ట్ ఉండదా? గతంలో మీరు కేసీఆర్ తో కూర్చొని అనేక సందర్భాల్లో ఇవి డిస్కషన్ చేసింది కదా, మరి చెప్పొచ్చు కదా. మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కదా, ఈ కేబినెట్ లో మీ పేర్లు కూడా ఉన్నాయి కదా ఆనాడు. వాస్తవాలు బయటకు వచ్చి చెప్పండి. ఇది చెప్పడం చేత కాదు. మీ అనుకూలమైన పత్రికల్లో లీకులు ఇస్తూ గత కేసీఆర్ గారి నాయకత్వాన్ని కించపరుస్తూ తక్కువ చేస్తూ మాట్లాడితే మీకు ఆనందం అవుతుంది. ఇట్లాంటి వెకిలి చర్చలకు దయచేసి ఫుల్ స్టాప్ పెట్టండి. ఒక ఉద్యమకారుడిగా మాలాంటి వారికి ఆవేదన ఉంటుందండి. అంటే ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టే కట్టకుంటే ఇవాళ మీరు చెప్తున్నది మేము గతంలో 2014 నుంచి 2023 వరకు వచ్చిన ఉత్పత్తి ఎంత, సాగు విస్తీర్ణం ఎంత అనేది మనం అనేక సార్లు డిస్కషన్ చేసుకున్నాం కదా. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో 2014 లేదు కదా, 2014 తర్వాతనే వచ్చింది కదా. ఇది మీరే కీర్తించింది కదా, మీరు మాట్లాడిన అంశాలే కదా దీంట్లో. ఇలా ఇదో మేము కొత్తగా చెప్పడం కాదండి. ఇలా మీరు దీంట్లో చెప్పిండ్రిగో తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అని చెప్పిండ్రు మీరు ప్రధానంగా. రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో మీరే చెప్పిండ్రు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. నేను ఒక్కటే పాడాను, ఎందుకంటే ఇది చెప్పాలి. ఇది పేజీ నెంబరు ఈ ఒకటి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన బుక్ అండి ఇది. దీంట్లో ప్రధానంగా చెప్పిండ్రు ఇక్కడనే దీంట్లోనే తెలంగాణ వ్యవసాయ అభివృద్ధి కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే అని నిరూపితమైందని చెప్పి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ, అదేవిధంగా మిషన్ కాకతీయ పాటు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయ పనిముట్లు, సబ్సిడీ లాంటి పథకాల వల్లనే తెలంగాణ రైతులు బాగుపడ్డారని కేసీఆర్ నాయకత్వంలో అని చెప్పి మీరే ఈ బుక్ లో పొందుపరిచిండ్రు కదా. మరి ఈ బుక్లను మీరు ఇచ్చినాయే కదా, మేము కాదు కదా. ఇది మీ స్టాటిస్టికల్ బుక్. ఇది మేము కొత్తగా చెప్తున్నది కాదు ఇది ఇక్కడ. సో కాబట్టి ఈ అగ్రికల్చర్ గ్రోత్ కూడా 2014 2024 వరకు ఎంత పెరిగిందని ఈ బుక్ లో మెన్షన్ చేసింది కదా. మరి ఇది వాస్తవం కదా, ఇది అబద్ధాలా? ఎందుకు మీరు బదనం చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, గత రాష్ట్ర ప్రభుత్వాన్ని, గత కేసీఆర్ గారిని? ఉద్దేశపూర్వకంగా కదా. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ఇలా వాస్తవాలు. ఇలా నంది మేడారం పంప్ హౌస్ ఎక్కడి మొన్న ఆన్ చేసిరు, మరి ఎక్కడి ఉబికొస్తున్నాయి నీళ్లు, అవన్నీ కూడా కాళేశ్వరం అంతర్భాగం కదా. కాబట్టి ఇదంతా ట్రాష్, ఇదంతా గత బీఆర్ఎస్ సర్కార్ను బదనం చేయాలనే ఒక కుట్రపూరితంగా చేసింది. కాబట్టి డెఫినెట్గా మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది. ఈ న్యాయ సూత్రాలకు సంబంధించి, సహజ న్యాయ సూత్రాలకు సంబంధించి వీరు ఏదైతే ఘోష్ కమిషన్ పక్కన పెట్టిందో వాటన్నిటి మీద తప్పకుండా హైకోర్టుకు పోతాం, హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు దాకా పోయి తలుపులు తెడతాం. న్యాయాన్ని మేము నమ్ముకునే ఉన్నాం. ఆ దిశగానే మేము ముందుకెళ్తాం. చాలా కీలకమైన అంశాలు ఇవి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఓవైపు కాంగ్రెస్ బీజేపీ కాల రాస్తూ, మరోవైపు కమిషన్ల పేరిట బురద జల్లే ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నాయో తప్పకుండా దీనిపై న్యాయస్థానాల తలుపు తెడతాం. అత్యున్నత న్యాయస్థానం వరకు కూడా వెళ్ళి వాస్తవాలు ప్రజలకు కూడా చెప్తామని చెప్పేసి వాసు గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం కనిపిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తుంది. కాళేశ్వరం అనేది 100 ఏళ్ల విజన్కు, కేసీఆర్ గారి 100 ఏళ్ల విజన్కు నిలువెత్తు రూపంగా నిలిచి ఉంటుంది. తెలంగాణ రైతుల గోసను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరప్రదాయం లాంటి ప్రాజెక్ట్ అని స్పష్టంగా వాసు గారు కూడా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరో అంశం తీసుకుంటే శ్రీశైల్ రెడ్డి గారు, ఓవైపు రైతులకు సంబంధించిన యూరియా సంక్షోభం కొనసాగుతోంది, ఇంకోవైపు మరొక కీలకమైన అంశం మీరు తెరపైకి వచ్చింది. ఇచ్చెంపల్లిని తెరపైకి తీసుకొచ్చి మేడిగడ్డను ముంచాలి, తెలంగాణను పూర్తిగా మళ్ళీ ఎడారిగా మార్చాలనే వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది. ఈ రెండు కీలకమైన అంశాలు ఈరోజు కనిపిస్తూ ఉంటే, మరోవైపు పూర్తిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారంలోనే కాంగ్రెస్ నాయకత్వం మునిగి తేలుతుందనే విమర్శ కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? ఓవైపు రైతులకు సంబంధించిన సమస్యలు, సాగునీటికి సంబంధించి ఇచ్చెంపల్లి వంటి వాటిని తెరపైకి తీసుకొచ్చి మేడగడ్డను ఉంచే కుట్రలు జరుగుతూ ఉంటే, పూర్తిగా రాజకీయాల్లో మునిగి తేలుతున్న ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పుడు ఒకటి, కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడు బనకచర్ల రూపంలో గాని, ఇప్పుడు ఈ ఇచ్చెంపల్లి రూపంలో గాని, వీళ్ళు చెప్తున్నది పైకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నదుల అనుసంధానం ఏదైతే ఉందో దాన్ని సాకుగా చూపించి వరద జలాలు మాత్రమే తీసుకుపోతున్నాము, మిగులు జలాలు మాత్రమే తీసుకుపోతున్నాం అంటున్నారు. కానీ ఈ బనకచర్ల ద్వారా లేకపోతే ఇచ్చెంపల్లి ద్వారా పైకి చెప్తున్నది ఇప్పుడు గోదావరి కావేరి అనుసంధానము, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు,
కర్ణాటక వీటన్నిటికీ ప్రయోజనాలు అంటున్నారు కానీ అంతిమంగా చంద్రబాబు నాయుడు చెప్పే ఆయన ఉద్దేశం ఏంటంటే పూర్తిగా ఈ ఈ నదుల అనుసంధానంలోకి దీన్ని భాగంగా చూపిస్తూ కేంద్రం నుంచి వచ్చే అన్ని నిధులు రాబట్టి రేపు వాళ్ళు గోదావరి రివర్ బోర్డ్ కూడా పెడతారు, ఎట్లయితే కృష్ణా ఉందో అది కూడా పెడతారు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టుగా మాకు మీరు 1000 టీఎంసీలకు ఎన్ఓసి ఇచ్చేసి మిగిలిన మీరు తీసుకుపోయిండి అని ఎట్లయితే దారాదత్తం ఎన్ఓసి అని చెప్పిండో దారాదత్తం చేస్తున్నాడో ఆల్రెడీ. ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో కూడా కంప్లీట్ గా గోదావరి ఇప్పుడు ఆల్రెడీ మనం గోదావరిలోను కృష్ణాలోను మన హక్కులు కోల్పోయే ప్రమాదం ఏర్పడినది. ఈ రోజు దాదాపుగా 2963 టీఎంసీలు ఉంటే కేవలం 1500 టీఎంసీలు మాత్రమే మాకు 1000 గోదావరిలో 500 కృష్ణాలో సరిపోతాయని రేవంత్ రెడ్డి గారు ఒక అవగాహన రాహిత్యమా లేతే ఈ రోజు కూడా ఆంధ్రాకు నీళ్లు దోచిపెడదామనే చంద్రబాబు కుట్రలో ఆయన పావుగా మారడం వల్ల ఇది జరుగుతా ఉన్నది. ఖచ్చితంగా ఈ రోజు ఈ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుంది. నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ లో ముఖ్యమైన నీళ్ల అంశంలో మరొకసారి ఈ రోజు సమైక్య పాలన బాగుందని చెప్తున్న రేవంత్ రెడ్డి ఆ రోజులకు తీసుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఇది ఖచ్చితంగా తెలంగాణ రైతాంగము తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అంశము, చేస్తారు. మేధావులు కూడా ఆలోచించాలని నేను అప్పీల్ చేస్తా ఉన్నా రాజు గారు. వాసు గారు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని, మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉందండి? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా శైలేష్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మోకారిల్లుతా ఉన్నది. ఎందుకు మోకారిల్లుతా ఉన్నదంటే ఇవాళ చంద్రబాబు కనుసన్నల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నడుస్తూ ఉన్నారు. ఇలా ఒక 2 పిల్లర్లు కుంగిపోతే మేడిగడ్డను రిపేర్ చేయాల్సింది రిపేర్ చేయకపోగా దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ దాన్ని పక్కకు పెట్టేసి ఇచ్చంపల్లి అని కొత్తగా గోదావరి కావేరి నదుల అనుసంధానం పేరు మీద గతంలో ఇప్పుడు ఎందుకంటే తమిళనాడులో ఇంకొక 1 ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయండి. తమిళనాడు రాష్ట్రంలో గతంలో బీజేపీ ఒక నినాదం ఉన్నది, తమిళనాడు రాష్ట్రానికి గోదావరి నీళ్లు తీసుకొస్తామని ఒక నినాదం గతంలో కూడా వాళ్ళు ఇచ్చి ఉన్నారు. సో కాబట్టి మేము ఈ గోదావరి నుంచి ఇక్కడి నుంచి గోదావరి కావేరి అనుసంధానం పేరు మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లకెళ్ళి తీసుకెళ్లి మొత్తం తమిళనాడుకు గోదావరి నీళ్లను దారదత్తం చేయడానికి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇచ్చంపల్లి ద్వారా ఇవాళ కట్టిన కాళేశ్వరం మొత్తం కూడా పడవ పడే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మీరు ఈ ఇచ్చంపల్లి కట్టడం వల్ల 95 మీటర్ల ఎత్తులో మీరు ఇచ్చంపల్లి కడితే అక్కడ కట్టిన మేడిగడ్డ కావచ్చు, మిగతా రిజర్వాయర్కి సంబంధించిన బ్యారేజీలు కావచ్చు, వాటన్నిటి కూడా నీళ్ళు వచ్చే అవకాశం తక్కువ. సో కాబట్టి ఇవాళ మీరు ఏం తెలుసుకోవాలన్నారు? మీకు నిజంగా కక్ష ఉంటే రాజకీయంగా మీరు తీర్చుకోండి, కానీ తెలంగాణ ప్రజలను పావుగా వాడుకోకండి మీరు. డెఫినెట్గా ఇవాళ డెఫినెట్గా అదే చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి ఇలా వెంటనే ఇట్లాంటి ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఎవరైతే మీరు కేంద్ర ప్రభుత్వానికి అనుమతుల కోసం ఇచ్చారో దాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని మేము తెలంగాణ ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం. నిజంగా అక్కడ లేదని ఇంజనీర్లకి నిపుణులే చెప్తా ఉన్నారు కదా, అక్కడ వాటర్ ఫెసిలిటీ దానివల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టమని. మరి ఆనాడు మీరు గతంలో మీరే కదా పరిపాలించింది, ఆనాడు పరిపాలించినప్పుడు ఇట్లాంటి ఆలోచన మీరు తీసుకొచ్చిన ఎక్కడ కట్టలేదు కదా. సో మేము అందరి ఈ రిటైర్డ్ ఇంజనీరింగ్ కోరిక మేరకు, సిడబ్ల్యూసి నివేదిక మేరకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సర్వే సంస్థల ఆలోచన మేరకే మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించారు తప్పితే కేసీఆర్ గారు సొంత ఆలోచన కాదనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మర్చిపోకూడదు. ఇలా తెలంగాణ ప్రజల్లో చర్చ ఉన్నది, ఇలా అనేక సందర్భాల్లో దీన్ని పెడతా ఉన్నాం. తప్పకుండా మేము ఇంకా దీన్ని ఈ యొక్క మేడిగడ్డ వల్ల, అదేవిధంగా సుందిల్లా, అన్నారం బ్యారేజీల వల్ల తెలంగాణ ప్రజలకు ఎంత లాభం అనే విషయాలు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మొత్తంలో మేము ప్రాపగండ చేస్తాం. తప్పకుండా ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విషయంలో వారి సీట్లను, వారి యొక్క కుర్చీలను కాపాడుకోవడానికి చివరికి నీళ్లను కూడా పక్క రాష్ట్రాలకు, కేంద్రానికి దాసోహం చేయడానికి ఇలా చేస్తున్న కుట్రలన్నింటి కూడా మేము తప్పకుండా ఎండగడతాం. మనం చూస్తున్నాం మేడిగడ్డకు మరణ శాసనం రాసే కుట్ర జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చంపల్లి ద్వారా పూర్తిగా మరణ శాసనం రాసే ఒక కుట్ర ఏదైతే జరుగుతుందో తప్పకుండా బీఆర్ఎస్ పక్షాన రైతులను సంఘటితం చేసి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ప్రభుత్వాలతో పాటుగా కేంద్రంపై కూడా తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పేసి వాసు గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైనదని చెప్పేసి శ్రీశైల్ రెడ్డి గారు కూడా వెల్లడిస్తున్న సందర్భం తెలంగాణ సమాజం దీనిపై పోరాటం చేయాలని ఆయన కూడా పిలుపునిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైల్ గారు, అలాగే వాసు గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.